ఇక్కడ పేరు నాని గారు గబగబా వచ్చేసి మీరేమో అక్కడ అమ్మాయికి అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించరా అంటారు. ఒకసారి మీరు పరిపాలించినప్పుడు మీరు చేసిన తప్పులు మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా లేదా ఆలోచించుకోవాలి. ఒకసారి 151 సీట్లు ఇచ్చిన ప్రజలకి మీరేం చేశారు? బటన్ నొక్కుతున్నాం అని ఒకటి తప్ప మీకు ఇంకేమీ చేయదు. ఒక రోడ్లు ఉన్నాయని కానీ, లేకపోతే ప్రజలకి ఏం అవసరం ఉందని కానీ, ఏ విషయం పట్టించుకోవాలని గాలికి వదిలేసి ప్రజల ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా తాకట్టు పెడతాకి సిద్ధమైపోయారు. ఒక 10,000 కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు మీరు. ఇవాళ తప్పు జరిగింది, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకి నమ్మకం కల్పించాలనేది పోయి ఇంకా మీటింగ్ పెట్టిన ప్రతిసారి మళ్ళీ చనిపోతున్నారు. ఇది తప్పే కదా, ఇంకోసారి జరగకుండా ఉండాలి, మా తప్పే అని అనకుండా ఒక మనిషిగా చనిపోయింది అంటున్నారు. అంటే మీకు మనిషి ప్రాణం అంటే లెక్కలేదు. ఎందుకంటే మీరు రాజకీయాల్లో పార్టీ పెట్టి 10 ఏళ్ళైనా మీరు అంతకుముందు నుంచి 40 ఏళ్ళ మట్టు ఉన్న వాళ్ళు చేరిపోయారు. అక్కడ బాటిల్ కొత్తదే కానీ సారా పాతది. అక్కడ దాని మీద ఏమైపోయిందంటే మీరు కఠినత్వం పెరిగిపోయింది. అనగా మీరు పేరు నాని గారు మచిలీపట్నంలో ఇవాళ మీరు గోడౌన్లో బియ్యం ఎలా పోయినాయి, ఎందుకు పోయినాయి? 8,000 బస్తాలు పోయినప్పుడు మీరు ఎందుకు అని మచిలీపట్నంలో లేకుండా వెళ్ళిపోయారు. ఇది తప్ప కాదా? మీరు తెలుసుకొని ముందే డబ్బులు కట్టేస్తే దొంగ మంచోడు అయిపోతాడా? ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు ఇచ్చి అవ్వదు. తప్పును సరి చేసుకోవాలి. మీరు పొరపాటు చేసామండి, ఇంకోసారి చేయమని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించే స్థాయి మీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్థాయి లేదంటే ఆయన నిజాయితీపరుడు. ఆయన జేబులో ఎంత ఉందంత పేదలకు ఇస్తాడు, ఉన్నట్టు మాట్లాడతాడు. మా పార్టీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా సస్పెండ్ చేశారు పార్టీలోంచి. ఆయన నిజంగా పార్టీని నమ్ముకున్నాడు, ఎన్నో పనులు చేశారు, ఎంతో కష్టపడ్డారు. కానీ ఒక్క తప్పు చేస్తే క్షమించాలి ఆయన. అది ఆయన నాయకత్వ లక్షణాలు. అదే మీరైతే సమర్థిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. అదే కాకుండా స్కూల్ పిల్లలు పారిగోళ్ళు లేక పాములు గీములు వచ్చేస్తున్నాయని పారిగోళ్ళు కట్టించారు. మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా? కనీసం రోడ్లు వేసారా? అవన్నీ మానేసి ఇవాళ ఏదో కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. మీరు మేము ఇలా చేయలేకపోయామే, మా చేతగాని ప్రభుత్వం కనుక మమ్మల్ని వదిలేసి ఇవాళ ప్రజలు కూటమికి పట్టం కట్టారు. కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, అటు నుంచి మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎంతో గొప్ప సుపరిపాలన అందిస్తున్నారు. నాని గారు అలా వచ్చేసి బయటికి గబగబా మాట్లాడుతూ మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని కూడా మచిలీపట్నంలో ఏనాడు లేనంతగా ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టారు. 50,000 మెజార్టీ బందర్ చరిత్రలో ఎప్పుడూ లేదు. అలాంటిది మరి ఆ రోజున ఇచ్చారంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారు